హే హాయ్ అందరు ఎట్లున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. 5 o'clock లేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే కాదు. ఎందుకంటే మార్నింగే అందరు వెళ్ళిపోతారు కాబట్టి 5 o'clock లేవాలి. ఇంకొకసారి అయితే అంతకంటే ముందే లేవాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఉన్నంతసేపు మాత్రం హడావిడి హడావిడి అవుతుంది. మార్నింగ్ వచ్చేసి ఈరోజు రైస్ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి సాంబార్ ప్రిపేర్ చేశామని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకో అన్ని వెజిటేబుల్స్ కంటే సాంబార్తో తింటే చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా. సేమ్ అంతే, సాంబార్ ఎలా అనిపిస్తుందో ఎగ్ చేసేటప్పుడు కూడా అలానే తినాలనిపిస్తుంది. మీకు ఏ కర్రీ ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే సాంబార్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నా స్టైల్లో నేను ఇలా చేస్తాను, మరి మీ స్టైల్లో ఎలా చేస్తున్నారో నాకు కూడా తెలియాలి కదా. సో సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. మార్నింగే వెళ్తారు ఈరోజు అని చెప్పాను కదా, అందుకే రైస్ ప్రిపేర్ చేసిన వెంటనే బాక్స్లో రైస్ పెట్టేశాను. ఆ తర్వాత సాంబార్ ప్రిపేర్ చేసిన తర్వాత సాంబార్ కూడా బౌల్లో వేసి ఇచ్చాను అనుకోండి, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిపోతాడనమాట. సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఆ తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పు గుత్తి అయితే మా అత్తమ్మకి వాళ్ళ అత్త ఇచ్చిందంట. అప్పటి నుంచి ఆ పప్పు గుత్తి అలానే ఉంది. నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఏం కొనుక్కోలేదు, అన్నీ మా అత్తమ్మ యూజ్ చేసినవి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఆయన ఒక్కరే కాబట్టి ఇంకెక్కువ సామాన్ ఏం కొనుక్కోకుండా ఉన్న సామాన్లు ఇలా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. కానీ అప్పుడు తెచ్చినవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి కదా, ఇప్పట్లో తీసుకున్నవి అయితే చాలా డెలికేట్గా ఉంటున్నాయి. ఆ పప్పు గుత్తి అయితే ఎన్నో ఇయర్స్ అవుతుంది అనుకుంటా తీసుకొని, బట్ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నామంటే మీరే అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్ ఉంటాయో. ఇప్పటికీ కూడా మా అత్తమ్మ అప్పుడు సపరేట్ అయినప్పుడు తను వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టిన బౌల్స్ కొన్ని ఉన్నాయన్నమాట, బగోనీలు కుండీలు అట్లాంటివి. ఇప్పటికీ కూడా మా ఇంట్లో అలానే ఉన్నాయి. ఎందుకంటే తనకి కూడా ఒక మెమొరీ కదా మా అమ్మ వాళ్ళు పెట్టినాయి అని. అందుకనే మేము ఇప్పటి వరకు కూడా చేంజ్ చేయలే అనమాట. అప్పుడప్పుడు కూడా వాటిలో ఇంకా ప్రిపేర్ చేస్తూనే ఉంటాం ఫుడ్. అందుకనే మీకు అప్పుడప్పుడు కొన్ని వీడియోస్లో పాతవి బగోన్లు కుండీలు అట్లాంటివి కనిపిస్తాయి. ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టినవి వాళ్ళకి ఇంకా మెమొరీగా అలానే ఉండాలని. అందుకే నేను కూడా ఇప్పటివరకు తీసేయలేదు, తీసేయను కూడా. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా ఉంటుంది మా అమ్మ వాళ్ళు పెట్టినవి మెమొరీగా నాకు ఇంకా అట్లనే ఉండాలి, ఇప్పటి వరకు ఉన్నాయి అని. నాకెందుకో మా మమ్మీ వాళ్ళు కొన్నే పెట్టిరు, అవి అట్లనే ఉన్నాయి. నా ఫ్యూచర్లో కూడా నేను అలానే పెడతాను. ఎవరైనా అలానే అనుకుంటారు కదా, అందుకే మీకు అలా కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా అని నేను కూడా ఏం తీసేయను. నాకు నచ్చినవి ఏమన్నా ఉంటే నేనైతే కొనుక్కుంటాను. అలా అని ఎందుకు యూజ్ చేస్తున్నావు అని కూడా ఏం చెప్పదనమాట. ఎందుకంటే నా ఇష్టం కాబట్టి నేనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి. అలా ఈరోజు వర్క్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రైడే కాబట్టి పొద్దున్నే పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెప్పాను కదా, కొంతమంది అంటూ ఉంటారు ఇంకా ఎందుకు యూజ్ చేస్తున్నామని. యూజ్ చేయాలి, చేసుకోవాలి, తప్పదు కదా. ఇంట్లో ఉన్నాయని మనం వేస్ట్గా పడేసేస్తామా చెప్పండి. దేనికో ఒక దానికి యూజ్ అవుతుంది కదా. అలా ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళి దీపం పెట్టాలన్నమాట. చెప్పాను కదా ఫ్రైడే కాబట్టి మార్నింగే పూజ చేసుకోవాలని. సో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత దేవుని గది కూడా శుభ్రం చేసుకొని కడపలు అన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఎందుకో పూజ చేసుకున్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అది కూడా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాం అనుకోండి ఇంకా రిలీఫ్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఫ్రైడే రోజు పూజ చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లోనైతే బయట తులసి చెట్టు ఉంటుందన్నమాట. ఆ తులసి చెట్టు దగ్గర అయితే ఫస్ట్ ఒకటే చెట్టు ఉంటుండే, బట్ అది కింద ఉంటే సరిగా పెరగట్లేదు అని చెప్పేసి మా అత్తమ్మ ఒక తొట్టి టైప్ కట్టింది, తనే కట్టింది ఇటుకలతోటి. అది ఇప్పుడు ఎంత బాగుందో అసలు, చెట్టు చాలా పెద్దగా అయింది, చాలా బాగుంది. తను కట్టేటప్పుడు ఎందుకులే కుండి తెచ్చుకుందాం, బయట రెడీమేడ్గా అమ్ముతారు కదా, అది తెచ్చుకొని అందులో పెట్టుకుందాం తులసి చెట్టుని అనుకున్నాం. కానీ ఆ తులసి కోట కట్టిన తర్వాత మాకు కూడా అర్థమైంది బయట వాటికంటే ఇదే స్ట్రాంగ్ ఉంది కదా అని. అంతే కదా, ముందు వద్దు వద్దు అంటాం కానీ చేసిన తర్వాత మనకే అర్థమవుతుంది అనమాట దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అని. మనము ఇంట్లో రాగివి కానీ ఇత్తడివి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, పూజ గదిలో సామాన్లు, ఇలా చింతపండుతో రుద్దామనుకోండి ఈజీగా తెల్లగా అయిపోతాయి. ఈ ట్రిక్ మీకు తెలుసా? నేనైతే ఎక్కువగా ఇలానే యూజ్ చేస్తుంటాను. అలాగే పితాంబరి కూడా ఉంటుంది కదా, అది అవైలబుల్లో లేనప్పుడు ఇలా చింతపండు పెట్టి రాసామనుకోండి చాలా తెల్లగా అయిపోతాయి. అత్తమ్మ కట్టిన తులసి కోట అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందుకు ఒకసారి పెయింట్ వేసి దానిపైన ముగ్గులు వేసామన్నమాట. ఆ పెయింట్ అంతా వర్షానికి పోతే మళ్ళీ ఎల్లో పెయింట్ వేసాము, కానీ దానిపైన ఇంకా ముగ్గు పెట్టలేదు, పెట్టాలి. తులసి చెట్టు అని చెప్పాను కదా, చూడండి తులసి మాతకి మంచిగా పూజ చేసుకొని ఆ తర్వాత మనం డైలీ ఇంట్లో ఒక ఈశాన్య మూలన రాగి చెంబులో మనం వాటర్ పెట్టుకోవాలి, చాలా మంచిది. అలా వాటర్ పెట్టిన తర్వాత దేవుని గదిలోకి వెళ్ళి, ఈ ఫ్లవర్స్ అయితే మా చెట్టుకే పూసినాయి అనమాట. పెద్ద రోజ్ ఫ్లవర్ చెట్టు ఉండే కానీ అంత పిచ్చి పిచ్చిగా ఉంది, వర్షాలు మళ్ళీ పాములు అవి ఇవి వస్తాయేమో అని చెప్పేసి చెట్లు అన్నీ కొట్టేశామన్నమాట. కొంచెమే ఉంది చెట్టు, బట్ దానికి కూడా చాలా ఫ్లవర్స్ పూసాయి. ఆ ఫ్లవర్స్ అన్నీ దింపుకొచ్చి పూజ గదిలో దేవునికి పెట్టేశాను.
పూజ చేసేంతసేపు చెప్పాను కదా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని. ఈరోజు ఎందుకో మా పాపకైతే స్కూల్ లేదు, ఎస్ఎఫ్ఐ ఏదో బంద్ అంట. బంద్లేమో కానీ పిల్లలకి హాలిడేస్. ఈరోజు బంద్, రేపు మళ్ళీ సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, కంటిన్యూగా 3 days హాలిడేస్. ఆషాఢం అయిపోగానే శ్రావణం, పండగలు హాలిడేస్. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు. వాళ్ళు ఎంజాయ్ చేసుడేమో కానీ ఇంట్లో ఉంటే మనకు తలనొప్పి, చెప్పిన మాట వినరు, ఆట ఫుడ్ సరిగా తినరు. అదే స్కూల్కి వెళ్ళారనుకోండి, లంచ్ బాక్స్ పెడితే కరెక్ట్ టైంకి లంచ్ తింటారు, స్నాక్స్ పెడితే కరెక్ట్ టైంకి స్నాక్స్ తింటారు. మనకి అట్లా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంట్లో ఉంటే తినమన్నప్పుడు తినరు, పడుకోమన్నప్పుడు పడుకోరు, హోంవర్క్ వేసుకోమన్నప్పుడు వేసుకోరు. ఏవో కొన్ని టైమ్స్ వింటారు కానీ మన మాట అన్ని టైమ్స్ అయితే వినరు. అంతే కదా, మీ పిల్లలు కూడా ఇంతేనా? అప్పుడెప్పుడో మార్నింగ్ చేశాను బ్రేక్ఫాస్ట్ మా ఆయన వెళ్ళేటప్పుడు. నేను ఇప్పుడు తింటున్నాను, చల్లగా అయిపోయింది ఉప్మా. ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది కదా. చల్లగా అయినాక తినాలనిపించదు కానీ అలా అని పడేస్తాం అయ్యప్పని. కిచెన్ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో చూసారు కదా. మీ ఇంట్లో కూడా ఇంతే కదా. పిల్లలు పోకముందు పిచ్చి పిచ్చిగా ఉంటుంది కిచెన్. వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకో, ఆ తర్వాత ఫ్రెష్గా నీట్గా మంచిగా చేసుకుంటాం. మేము నాటేయడానికి ఇంకా 2 days ఉంది. ఆ నారుకట్టలు కట్టడానికి ఈ దారాలన్నీ ఇలా కట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.